ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్ అండ్ క్రిస్పీ వడలను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఈ గ్లాసుతో 3 గ్లాసుల వరకు మినప్పప్పును తీసుకున్నాను. ఈ పొట్టు ఉన్న మినప్పప్పు అయితే చాలా టేస్టీగా వస్తాయి ఈ వడలు. దీన్ని 2 సార్లు కడిగి ఒక 5 నుండి 6 గంటల వరకు నానబెట్టుకుందాం. ఇప్పుడు అదే గ్లాసుతో 1 గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వను తీసుకుందాం. దీన్ని కూడా కడిగి ఒక 2 నుండి 3 గంటల వరకు నానబెట్టుకుందాం. 5 గంటలు అవుతుంది. ఇప్పుడు మినప్పప్పును తీసి దీని పొట్టు తీసి శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు మినప్పప్పును మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లం ముక్కను తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మినప్పప్పును వేసి గ్రైండ్ చేద్దాం. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని నీళ్లు డ్రై చేసి ఇడ్లీ రవ్వను ఈ పిండిలో కలుపుదాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కలుపుదాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీరను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని ఈ పిండిలో కలుపుకుందాం. చూడండి, వడ బ్యాటర్ రెడీ అయ్యింది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి వడలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో నూనె వేద్దాం. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఒక పాలిథిన్ కవర్ కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ ఈ విధంగా కట్ చేసుకొని పిండిని దాని మీద పెట్టి ఈ విధంగా సర్కిల్ చేసుకొని నూనెలో వేయండి. చూడండి, వడలు బాగా ఫ్రై అయ్యాయి. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చట్నీ కోసం నేను ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న పాత్ర పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పచ్చిమిరపకాయలను ఇందులో వేద్దాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుదాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేద్దాం. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలను వేసి కలుపుదాం.
టమాటా పచ్చిమిర్చి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారడానికి పక్కన ఉంచుదాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, టమాటా చట్నీ రెడీ అయ్యింది. ఈ క్రిస్పీ వడల్లో టొమాటో చట్నీ చాలా బాగుండిద్ది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి వడలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.